ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండల కేంద్రంలో మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ 118వ జయంతి వేడుకలను అరుంధతి కాలనీ వాసులు ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి కేక్ కట్ చేశారు. అనంతరం స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు పండ్లు, రొట్టెలు పంచారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి ఆయన జీవితాంతం కృషి చేశారని, సామాజిక న్యాయ పోరాట యోధుడిగా, విశిష్ట పార్లమెంటేరియన్గా, ప్రజాస్వామ్యవాదిగా పేరు గడించారని, ఈ సందర్భంగా దేశానికి ఆయన అందించిన సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ నాయకులు, కూటమి నాయకులు, గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పాముల మురళీకృష్ణ, బుట్టాయిగూడెం టుడే టీవీ రిపోర్టర్. అందరికీ నమస్కారం. ఈరోజు డాక్టర్ బాబు జగజ్జీవన్ 118వ జయంతి సందర్భంగా బుట్టాయిగూడెం అరుంధతిపేటలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారు ఈ దేశంలో ఒక దళిత కుటుంబంలో జన్మించి ఉప ప్రధానిగా ఆయన ఈ దేశానికి సేవలు అందించడం జరిగింది. ఆయన జనతనం నుంచే అంటరానితనం మీద పోరాటం చేయడం జరిగింది. బీహార్ ప్రాంతంలో ఉన్న హిందూ సమాజంలో ఉన్న అంటరానితనాన్ని నిర్మూలించాలని, హిందూ మతంలో సమానత్వం కావాలని చెప్పి ఆయన పోరాటం చేయడం జరిగింది. ఆయన సేవలను గమనించిన ఆనాడు బ్రిటిష్ ప్రభుత్వమే ఆయన్ని చట్టసభల్లోకి తీసుకోవడం జరిగింది. స్వాతంత్రానంతరం కూడా ఆయన శాసనసభ సభ్యుడిగా, పార్లమెంటు సభ్యుడిగా సుదీర్ఘకాలమైన సేవలు అందించడం జరిగింది. అంతేకాదు డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ గారు 1971లో పాకిస్తాన్తో జరిగిన యుద్ధంలో ఆయన కేవలం 13 రోజుల్లోనే పాకిస్తాన్ని చిత్తుగా ఓడించి ఆయన బంగ్లాదేశ్ అనే కొత్త దేశాన్ని ఏర్పాటు చేయడానికి ఆయన ఎంతో కృషి చేయడం జరిగింది. అదేవిధంగా ఆయన కార్మిక శాఖ మంత్రిగా పనిచేసినప్పుడు కార్మికులందరికీ కూడా ఖచ్చితంగా సెలవులు ఉండాలని చెప్పి ఆదివారం సెలవుతో పాటుగా మిగిలిన సెలవులతో కూడా ఆయన పోరాటం చేయడం జరిగింది. అంతేకాకుండా ఆయన వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేసినప్పుడు భారతదేశం ఆనాడు కరువు పరిస్థితులు అనుభవిస్తున్న తరుణంలో ఆయన హరిత విప్లవం ఎంఎస్ స్వామినాథన్ గారిని తీసుకుని ఆయన హరిత విప్లవం అనే ఒక ప్రక్రియ మొదలుపెట్టి దేశంలో ఈనాడు మిగులు ధాన్యాలు ఉన్నాయి అని అంటే, అధిక దిగుబడి వచ్చి మిగులు ధాన్యాలు ఉన్నాయని అంటే ఆనాడు ఆయన చేసిన సంస్కరణలు అని చెప్పి మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అటువంటి మహనీయుడిని స్మరించుకోవడం, ఆయన సేవలు స్మరించుకోవడం దళిత జాతికి లభించిన ఒక మంచి అవకాశంగా భావిస్తూ ఈ కార్యక్రమంలో యువతందరూ కూడా భాగస్వాములు కావాలని తెలియజేస్తూ అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. బుట్టాయిగూడెంలో అరుంధతి పేట దగ్గర ఏర్పాటు చేయబడిన మన భారతదేశం యొక్క ముద్దుబిడ్డ, ప్రపంచ మేధావి, సుదీర్ఘకాలం పాటు 40 సంవత్సరాల పాటు పార్లమెంటేరియన్గా పనిచేసిన బాబు జగజ్జీవన్ రామ్ గారి యొక్క 118వ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. వారి నుంచి మనం పొందాల్సిన స్ఫూర్తి, నేటి యువత ఆచరించాల్సిన విధానాలు ఖచ్చితంగా మనం గమనించాలి. ఇక్కడ ఏదైతే మహనీయుల యొక్క జయంతి కార్యక్రమాలు, వర్ధంతి కార్యక్రమాలు జరుపుకునేటప్పుడు వారి యొక్క జీవ చరిత్రను తెలుసుకొని మనం కూడా వారి బాటలో నడవాలి. వారు ఏ విధంగా అయితే వారి యొక్క విజ్ఞానంతో జ్ఞాన సముపార్జన చేసి ఉన్నతమైన చట్టసభల్లోకి వెళ్ళి ఈ దేశంలో ఉన్న ప్రజలందరికీ ఆహార భద్రత కల్పించడమే కాకుండా ఆయన రక్షణ మంత్రిగా ఉన్నప్పుడు తీసుకున్న రిఫార్మ్స్ కానివ్వండి, ఆయన పార్లమెంటేరియన్గా ఉన్నప్పుడు ఈ దేశం కోసం, అట్టడుగు వర్గాల కోసం వారు శ్రమించిన విధానం కానివ్వండి, వారు ఆలోచన విధానం కానివ్వండి, మనకి పూర్తి స్థాయిలో ఈరోజు ఆహార భద్రత ఏర్పడడానికి కారణం. అలాగే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాని ఆయన హయాంలో ఏర్పాటు చేయడం జరిగింది. తద్వారా పేద ప్రజలందరికీ తక్కువ రేటుకి ఆహార ధాన్యాలను అందించగలిగే ఒక అద్భుతమైన, బృహత్తరమైన కార్యక్రమాన్ని ఆయన చేపట్టడం జరిగింది. ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంలో అనేక బాధ్యతల్లో, మంత్రి పదవుల్లో ఆయన
పని చేశారు. ఆ పని చేసిన విధానంలో ఆ క్వాలిటీ వర్క్ అనేది మనం చూస్తాము. ఆయన మామూలుగా మనకు స్వాతంత్రం రాకముందే ఆయన 1937లోనే అతిపెన్న వయసులోనే శాసనసభ్యుడిగా ఎన్నికైన సందర్భం. ఆ తర్వాత కాలంలో కూడా నెహ్రూ గారి యొక్క తాత్కాలిక ప్రభుత్వంలోను, తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే పరిపాలన చేస్తుందో దాంట్లో కూడా ఆయన సుదీర్ఘకాలం మంత్రిగా పనిచేయడం జరిగింది. అంటే అట్టడుగు స్థాయి నుంచి ఎక్కడో మారుమూల ప్రాంతం నుంచి అత్యున్నత స్థానానికి ఎదగడానికి కావాల్సిన స్ఫూర్తి ఇటువంటి గొప్ప మహనీయుల నుంచి మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉండింది. ఇందులో మన సమాజంలో ఉన్న డిఫరెన్సెస్ ఏవైతే ఉన్నాయో, వర్గాల్లో ఉన్న డిఫరెన్సెస్ ఏవైతే ఉన్నాయో, ఎవరైతే వెనకబడిన తరగతులు ఉన్నారో, ఎవరైతే విద్యకు దూరంగా ఉన్నారో, ఎవరైతే సమాజంలో ఇంకా గౌరవాన్ని పొందడానికి దూరంగా ఉన్నారో వారి అందరి యొక్క ఆకాంక్షల్ని తీర్చుకోవడానికి మన యువతరం చేయాల్సిన అంశం ఏంటంటే వారి యొక్క బాటలో నడుస్తూ వారిలాగా మనం ఎదగాలని, వారి కంటే ఎక్కువ ఉన్నత స్థాయికి ఎదగాలని, ప్రపంచ స్థాయికి ఎదగాలని మనం ఈ సందర్భంగా ఆయన జయంతి సందర్భంగా మనందరినీ యువతనందరినీ